హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మామిడికాయల సీజన్ వస్తుంది కదా. నిన్నైతే మామిడికాయలు తెప్పించాను. ఫ్రెష్గా చాలా బాగున్నాయి మామిడికాయలు మాత్రం. చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నిన్న ఒక కాయ కట్ చేసి చూశాను. టేస్ట్ చాలా బాగుంది. పుచ్చు కానీ ఏమీ లేవు. ఊర్లో కమ్మొస్తే మామిడికాయలు తీసుకున్నా, అవైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. టేస్ట్ కూడా అంత బాగాలేదు. కొంచెం పుచ్చిపోయినట్టుగా కూడా ఉన్నాయి. ఒక్కొక్క మామిడికాయలు అయితే పురుగులు కూడా ఉన్నాయి. అందుకని సత్తనపల్లి అయితే మంచి ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే తెప్పించాను. చాలా బాగున్నాయి కాయలు మాత్రం. ఇంకొన్ని తెప్పించుకున్నట్టయితే బాగుండేదే అనిపించింది. ఇంకా మరిన్ని తెప్పిస్తేనేమో ఉంటాయో ఉండవో అని చెప్పేసి కొన్నే తెప్పించాను. మామిడికాయల సీజన్ వస్తుంది. అదే కొంచెం బాధగా ఉంది. మామిడికాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మామిడికాయలు అంటే అందరికీ ఇష్టమే. ఎవరో కొంతమంది ఉంటారేమో. ఇంకా మామిడికాయలు కవర్లో ఉంటే కుళ్ళిపోతాయని ఇంకా బుట్టలో అయితే పెట్టేశాను. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వంట పని అయితే చేస్తున్నా. ఈరోజు లైట్గా వర్షం పడుతుంది, అంటే ఒక్కొక్క చుక్క పడుతుంది. మబ్బు అయితే పట్టింది. గ్యాస్ కట్టు మీద నైట్ అంట్లన్నీ ఇంకా అలాగనే పెట్టాను. కొంచెం అన్నం అయితే మిగిలింది. అన్నం తీసి ఇంకా సపరేట్ గిన్నెలో పెట్టాను. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పట్టేసి ఇంకా అన్నం గిన్నె అవన్నీ కదా, అవైతేనే అరమారలో పెడతాను. నిన్న సాయంత్రం రసం పెట్టాను. ఉదయం పూట బెండకాయ ఫ్రై చేశాను. ఫ్రై కొంచెమే ఉందని ఇంకా నైట్ అయితే రసం పెట్టాను. పిల్లలు ఫ్రై చేసుకున్నా, మేమైతే రసం వేసుకోవచ్చులే అని ఆ రసం అయితే కొంచెం మిగిలిన అవైతే వేడి చేస్తున్నాను. ఇంక ఈ పూట అయితే కూర ఏం చేయట్లేదు. ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు. ఇంకా నవీన్కి బాక్సులో రసం పోయొచ్చులని రసం అయితే వేడి చేస్తున్నాను. అంటే సపరేట్ డబ్బాలో పోసిస్తాను. రసం వాసన రావలే, కానీ వేడి చేసామనుకోండి ఇంకా మనకు అనుమానం లేకుండా ఉండిద్ది. ఇంకా వాసన రావు. అంటే నిన్న సాయంత్రమే కదా పెట్టింది, ఒక్క పూటకి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. టిఫిన్కి అయితే దోశల పిండి ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పిండి గిన్నె తీసి బయట అయితే పెట్టాను. ఇంక ఇప్పుడు నవీన్కి అయితే అన్నం వండాలి కదా, బియ్యం అయితే కడుగుతున్నా. బియ్యం కడిగేసి ఇంకా నానబెట్టే టైం కూడా ఉండదు. ఒక్కోసారి అయితే వెంటనే పొయ్యి మీద పెడతాను. ఇంకా కొంచెం ఎసురు ఎక్కువ పెట్టామనుకోండి, అన్నం అనేది పలుకులు లేకుండా మెత్తగా ఉంటుంది. ఎసురు తక్కువ పెట్టామనుకోండి, కడిగి వెంటనే పొయ్యి మీద పెడుతున్నాం కదా, అన్నం పలుకులుగా ఉండి పిల్లలు అంత తినడానికి ఇష్టపడరు. అందుకని కొంచెం ఎసురు ఎక్కువ పోసి అన్నం అనేది కొంచెం మెత్తగా వండుకుంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మెతుకులుగా కూడా లేకుండా ఉండిద్ది. ఈలోపు ఇంకా దోశల పిండి అయితే కలుపుతున్నాను. ఇంక ఇదిగోండి, పిండిలో అయితే కొంచెం వాటర్ పోసి ఉప్పేసి కలిపి అయితే పక్కన పెట్టాను అనుకోండి. ఇంకా పొయ్యి ఖాళీ అయిన వెంటనే రసం కొంచెం సేపు ఉంటే వేడైపోతాయి. ఇంకా రసం దించేసి తర్వాత ఇంకా దోశలు అయితే పోయొచ్చు. ఇంక ఈరోజు చట్నీ కూడా చేయట్లేదు. ఉల్లిపాయలు వేసి కారం వేసి దోశలు పోద్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా అలా దోశలు పోస్తే ఇష్టంగానే తింటారు. 2 రోజుల నుంచి చట్నీ చేస్తూనే ఉన్నాను. రోజు చట్నీ చేయాలన్నా తినాలన్నా బోరు కొట్టినట్టు ఉండిద్ది. పిల్లలకైతే ఇష్టమే, బోరు కొట్టదు, కానీ మనకైతే బోరు కొట్టినట్టు ఉండిద్ది. అందుకని ఈరోజు వెరైటీగా ఇంకా ఇలా అయితే చేస్తున్నా. గుంట పునుగులు పోద్దాం అనుకున్నాను. గుంట పునుగులు పోతే మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. నవీన్ అయితే అస్సలు తినడు, వాడికి చట్నీ ఉండాల్సిందే. ఇంకా మళ్ళీ ఇప్పుడు చట్నీ ఏం చేస్తామని ఇంకా ఉల్లిపాయలు వేసి దోశలు అయితే పోస్తున్నా. రసం దించేసి ఇంక పొయ్యి మీద పాలు అయితే పెట్టాను. నవీన్ స్నానం చేసి రావడానికి కొంచెం టైం ఉంది. వాడు స్నానం చేసి వచ్చిన తర్వాత దోశలు పోయొచ్చులని ఈ లోపు అయితే ఇంక పొయ్యి మీద పాలు పెట్టాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను కదా, అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా దోశలు ఉల్లిపాయ దోశలు అని చెప్పాను కదా, ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు సన్నగా తరిగి దోశల మీద వేస్తే టేస్ట్ అయితే భలే ఉంటాయి. ఈ రోజుతో అయితే దోశల పిండి అయిపోయింది. మళ్ళీ రేపు ఏం టిఫిన్ చేయాలని ఆలోచించాలి. ఇంకా ఇడ్లీ వండితే 2 రోజులు ఇడ్లీ వండటము. ఇడ్లీ అంటేనేమో పిల్లలు తినరు. రోజు పిండిలు వేయాలన్నా నాకు విసుగొచ్చుద్ది. ఇంకా వేరే టిఫిన్ ఏమైనా చేద్దామంటేనేమో పిల్లలు అంత ఇష్టంగా అయితే తినరు. ఇదే పెద్ద ప్రాబ్లం అండి నాకు. మా ఇంట్లో ఎక్కువ దోశలు తింటారు. ఇంకా లేదనుకోండి 2 రోజులు ఇడ్లీ పునుగులు, ఒకరోజు చపాతీ కానీ పూరీ కానీ. ఇంకా ఈ టిఫిన్ తప్పనిచ్చి వేరే టిఫిన్ అనేది తినరు. లేదనుకోండి నూడిల్స్ చేశాను అనుకోండి, పిల్లలు తింటారు బాగానే, మాకైతే అవి నచ్చవు. మళ్ళీ మా కోసం సపరేట్గా టిఫిన్ చేసుకోవాల్సి వచ్చింది. దోశల పిండి ఉన్న 4 రోజులు మాత్రం అస్సలకి ఇబ్బందే ఉండదు. ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తింటారు. అది అయిపోతేనే ఇంకా తర్వాత ప్రాబ్లం అనేది మొదలయ్యేది. ఇదైతే పెరుగు. ఇంకా పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, మీగడైతే తీసి ఇంక ఇదిగోండి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఈ బాక్స్ మొత్తం నిండిపోయిన తర్వాత ఇంకా వెన్న అయితే తీస్తాను. పిల్లలకి పెరిగేసేటప్పుడు మనం మీగడ అనేది పక్కకనే వేస్తాము. అలా కాకుండా మీగడ మొత్తం తీసేసి బాక్స్లో వేసుకొని వేసామనుకోండి, ఇంకా పెరుగు మీగడ అంతా కలిసిపోకుండా ఉండిద్ది. అట్టా పక్కకి నెట్టినప్పుడు మనకు అర్థం కాదు, మీగడ అనేది ఎక్కువ రాదు. మీగడ కొంచెం ఉన్నా కానీ మా పిల్లలు తినడానికి ఇష్టపడరు. పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయడానికి కావాల్సినవి అన్నీ ఇంక ఇదిగోండి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఫస్ట్ బాక్స్లో అయితే పెట్టాను. వాటర్ బాటిల్కి నీళ్ళు పోసి పెట్టా. క్యారేజీ బ్యాగు అన్నీ అయితే ఒక చోట వేసుకుంటాను.
మళ్ళీ ఇంకా అటు ఇటు తిరిగే పని లేకుండా ఒక్కోసారి వంట మొత్తం పూర్తయిపోయేటప్పటికి కొంచెం లేట్ అయిందనుకోండి, ఆటో వచ్చిద్ది. మళ్ళీ వాటి కోసం మనం అటు ఇటు తిరగాలంటే ఇంకా లేట్ అయిపోయిద్ది. అందుకనే అయిపోయినట్టు అన్నీ ఒక చోట అయితే పెట్టుకుంటాను. ఇంకా పెరుగు గిన్నె, రసం కూడా వేడి చేశాను కదా, రసం కూడా పెట్టేశాను. ఇంకా అన్నం కూడా ఉడికింది, అన్నం కూడా ఒక చోట పెట్టాను. ఇంక ఈలోపు అయితే నేను నవీన్కైతే దోశలు పోస్తున్నాను. టిఫిన్ అంతా చేసి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు టిఫిన్ తినేటప్పటికి నేనైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను. ఇంకా అన్నీ సర్ది అయితే పెడతాను. అన్నం కూడా కలిపే పెడతాను. అన్నం, కూర అన్నం, పెరుగన్నం రెండు కలిపే పెడతాను. రెండు కూడా బాక్స్లోనే కలుపుతాను. బాక్స్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, ఒక స్పూన్ తీసుకొని ఇంకా అన్నం కూర వేసి కలిపేసి తర్వాత పైన అయితే కొంచెం కూర వేస్తాను. కొంచెం చప్పగా ఉందనుకోండి, పిల్లలు ఆ కూర కలుపుకొని తింటారని. ఇంక ఇదిగోండి దోశ అయితే పోసాను. దోశ పోసి పైన అయితే కారం వేసాను. కారం వేసి నూనె వేసి ఇంకా ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇలా దోశలు పోసిస్తే మాత్రం మా పిల్లలకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం. చట్నీతో తినే కంటే కూడా నాకు ఇలా తినటం అయితే ఇష్టం. ఇలా చేసినప్పుడు మళ్ళీ చట్నీ కూడా ఉందనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక్కొక్క రోజు చట్నీ చేసే ఓపిక ఉండదు కదా మనకి. ఇంకా అలాంటప్పుడైతే ఇలా చేసిస్తుంటాను. దోశలు బాగా ఎర్రగా కాల్చిచ్చి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి. బాగా తింటారు పిల్లలు కూడా. ఇంకా నవీన్కైతే టిఫిన్ చేసి ఇచ్చి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళాడు. ఇంక ఇప్పుడైతే డాబా మీద కసువు ఊడుస్తున్నాను. ఈరోజు కొంచెం లైట్గా వర్షం పడుతుందని చెప్పాను కదా, ఒక్కొక్క చుక్క వర్షం పడతానే ఉంది. డాబా మీద ఆకులు అవి ఎక్కువగా ఉన్నాయి, ఆకులు బాగా రాలి ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడ్డదనుకోండి, ఈ ఆకులు మొత్తం ఈ రసం అంతా డాబా నిండా వచ్చేసి డాబా మొత్తం ఎర్రగా అయిపోయింది. అది కాక ఇంకా డాబా మీద నుంచి నీళ్ళన్నీ కిందకి రావాలి కదా, ఆకులు అడ్డం పడ్డాయి అనుకోండి, ఆ నీళ్ళు అనేవి కిందకి రావు. అందుకనే ఇంక అర్జెంటుగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంక ఈ పని అయితే మొదలుపెట్టాను. డాబా మీద అయితే ఇదిగోండి ఇక్కడ నేరేడు చెట్టు ఉంది. అంటే పక్కన కొమ్మలన్నీ డాబా మీదకి వస్తాయి, ఆకులన్నీ రాలుతాయి. కాయలు అయితే కాయట్లేదు కానీ ఆకులు మాత్రం రాలుతున్నాయి. ఇదిగో నల్లగా గింజల్లాగా వస్తాయి. మరి పోతో ఏంటిదో కానీ బాగా రాలిపోతుంది. కాయలు అయితే మాత్రం అసలు కాయట్లేదండి. 1, 2 కాయలు ఏమో దొరికినాయి ఇప్పుడు, అంతే. అసలు కాయలే లేవు. ఇంక ఇదంతా ఊడ్చి క్లీన్ చేయలేక పోయిన సంవత్సరం అయితే కొమ్మల మొత్తం ఇరగదీశాను. ఇంకప్పుడైతే శుభ్రంగా ఉంది, డాబా మొత్తం ఊడ్చే పని లేకుండా హాయిగా అనిపించింది. ఈ సంవత్సరం కొమ్మలు మొత్తం పెరిగిపోయినాయి, లైట్గా కాయలు వస్తున్నాయి. ఇంకా కాయలు వచ్చేటప్పుడు కొమ్మలు ఇరగదీయటం ఇంకా మంచిది కాదు కదా, అందుకని ఇంకా కొమ్మలు అయితే ఇరగదీయలేదు. కాయలు అయిపోయిన తర్వాత ఇరగదిద్దాంలే అని ఇంకా అలాగే వదిలేశాను. కాయలు కూడా పెద్దగా లేవు, ఏదో ఒక 10 కాయలు కూడా ఉంటాయో ఉండవు అంతే. డాబా మొత్తం అయితే కసువు ఊడవట్లేదు. బాగా ఆకు అనేది ఎక్కడ రాలిందో ఆకులున్న కాడే నీట్గా ఊడుస్తున్నా. అసలు సిసలు కసువు అనేది చూడండి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మాత్రం చూడండి ఎంత కసువు, ఎంత ఆకు రాలిందో. ఇక్కడ పైపులు వేసి పెట్టాను. ఆ పైపుల కింద కూడా అంతా మట్టి మట్టి మరకలుగా ఉంది. పైపులన్నీ తీసి పక్కకు నెట్టేసి ముందు పైపుల కాడైతే కసు ఊడుస్తున్నాను. ఇంకా అక్కడ ఊడ్చిన తర్వాత పైపులు తీసి మొత్తం ఒక పక్కకైతే పెడుతున్నాను. పైపు నుంచి అలాగే కసు ఊడ్చామనుకోండి, మనకు కసు ఊడవటానికి వీలుగా ఉండదు. ఇంక ఇక్కడ పట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ పట్టల కింద కూడా బోలెడ ఆకు కసు ఉంటుంది. ఇవి కూడా తీసి ఊడవాలి. ఇంక ఇటుక బిళ్ళలు పెట్టాను కదా, ఈ ఇటుక బిళ్ళలు అయితే పక్కన పెట్టేసి ఇంకా అటు నుంచి ఊడ్చుకునే వచ్చేటప్పుడు అటు మొత్తం ఊడ్చేసాను. ఇంక ఇటు ఊడ్చేటప్పుడు పట్ట కొంచెం పైకనేసి ఇంకా పట్ట కింద కూడా ఊడ్చి ఇంకా రాళ్ళు అయితే పెడుతున్నాను. వర్షం పడుతుంది కదా, వర్షం వచ్చినా గాలి వచ్చినా ఇంకా పట్టలు అనేవి లేకుండా ఉంటాయని ఇంకా రాళ్ళు అయితే పెట్టేశాను. ఇక్కడ ఈ పట్టలు ఎందుకు పెడతామంటే, మా ఇంటికను ఇక్కడ వంటగది బాత్రూమ్ ఉంటాయి. అంటే పుల్లల పొయ్యి బాత్రూము. ఈ 2 గదులకు మధ్య కొంచెం గ్యాప్ అయితే వదిలేశారు. అంటే మన ఏలు మందం ఉంటుంది అంతే, అంత గ్యాప్ అయితే వదిలేశారు. వర్షం పడినప్పుడు నీళ్లు గారుతూ ఉంటాయి, అందుకని ఈ పట్టలు అయితే వేసాము. బాత్రూమ్ కళ్ళు అయితే వదిలేసాము. ఇటైతేనేమో పుల్లల పొయ్యి, నేను మిక్సీ అవి వేసుకుంటాను కదా, అటువైపున ప్లేస్ అది. ఇంకా అక్కడ వర్షం పడ్డప్పుడు నీళ్లు పడకుండా ఉండటానికని ఇలా పట్టలు వేసి రాళ్ళు అయితే పెడతాము. వీటి కింద ఆకంతా పోయిద్ది, మట్టి మట్టిగా మురికిగా ఉంటుంది అనుకోండి. కానీ తప్పదు కదా, ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి నీళ్లు రాకుండా ఉండాలంటే తప్పదు, ఈ పట్టలు వేసుకోవాలి. పట్టలన్నీ చీకు పట్టిపోతాయి, అదంతా డాబా నిండా వచ్చేసిద్ది. చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు, ఇంకా మనం క్లీన్ చేసుకుంటూ ఉండటమే. ఎక్కడ కసువు అక్కడ ఊడ్చి కుప్పలాగా చేశాను. ముందు ఆకులన్నీ తీసి కవర్లో వేసాను. వస్తానే కవర్ ఒకటి తీసుకొని వచ్చాను. కవర, కసువు చాట, కొంచెం చీపిరి, ఈతాకు చీపిరి అన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా వచ్చి ఇదిగోండి కసువు చాట తెచ్చాను కదా, కసువు అయితే ఎత్తేస్తున్నా. ఎత్తేసి ఇంక కవర్లో వేసుకొని తీసుకెళ్ళామనుకోండి,
మనకి కసువు తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డాబా మీద నుంచి కిందకు పడేసిన పక్కన ఖాళీ ప్లేసే, మళ్ళీ ఆ దుమ్మంతా ఇంట్లోకి వచ్చిద్ది. ఎందుకు మన ఇంటి పక్కన ప్లేస్ అయినా మనమే శుభ్రంగా ఉంచుకోవాలి కదా. ఇంకా అందుకనే కవర్లో వేసి అయితే ఇంక ఇదిగోండి కిందకైతే తీసుకొచ్చేసి డస్ట్బిన్ ఉంది కదా, ఇంట్లో ఒక మూలన కసువు బకెట్ పెడతా కదా, ఇంక ఇదిగోండి కసువు బకెట్లు అయితే వేసేసాను. పిల్లలు బిస్కెట్లు తిని ప్యాకెట్లు కూడా చూడండి బకెట్లో పడేటట్టు కాకుండా ఇసిరేసిపోతారు, అవేమో పక్కన పడతాయి. ఇంక నేను కసువు ఊడ్చేటప్పుడు కానీ ఇంక ఇటువైపు వచ్చినప్పుడు చూసినప్పుడు కానీ కాగితాలు తీసి ఇంకా డస్ట్బిన్లో అయితే వేస్తుంటాను. వాళ్ళైతే ఇంకా వంటగదిలో నుంచొని ఇసిరేస్తే అవి బకెట్లో పడతాయి, ఆ పక్కన పడతా ఉంటాయి. ఇంకా కసువు చాటకైతే మట్టి అయింది, వర్షం పడి కొంచెం తడిగా ఉంది కదా, అందుకనే మట్టి అయింది. ఇంకా మొత్తం అయితే స్టీల్ కప్పు తీసుకొని రుద్ది అయితే కడుగుతున్నా. నైట్ కొంచెం లైట్గా వర్షం పడ్డదట్టుంది, ఆకులు అవన్నీ ఊడుస్తుంటే చెట్టు కింద అక్కడైతే కొంచెం తడిగా కొంచెం మట్టిగా అనిపించింది. ఇంకా ఎక్కువసేపు ఉంచి పెద్ద వర్షం పడ్డదనుకోండి, ఆ మొత్తం డాబా అంతా గలీజ్ అయిపోయి ఆ తెల్లగా ఉన్న డాబా ఎర్రగా వచ్చేసిద్ది. అందుకనే ఇంక ఇంట్లో పని మొత్తం పక్కన పెట్టేసి ముందు పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకెంటనే కసువు ఊడటానికైతే వెళ్ళాను. ఇప్పుడు ఇంకా అంట్లు కడగలేదు, బట్టలు ఉతకలేదు, టిఫిన్ తినలేదు, టైం అయితే 8 అయింది. ఇంకా వేడి నీళ్ళు తాగలేదు. వేడి నీళ్ళు తాగేసి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి టిఫిన్ చేయటమో, లేదనుకోండి వేడి నీళ్ళు తాగేసి ఇంక ఇంట్లో వాళ్ళకి దోశలు పోసిచ్చి నేను కూడా టిఫిన్ తింటామో ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే పిండి అయిపోయింది, పిండి గిన్నె అనేది కూడా కడిగేయాలి. అందుకని ఇంకా టిఫిన్ తినేసి ఒకేసారి పిండి గిన్నె కూడా కడిగేయచ్చు అనుకుంటున్నా, వీళ్ళని బట్టి అయితే చూడాలి. వేడి నీళ్ళు తాగేసి ఇంట్లో వాళ్ళకి దోశలు పోసి ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తిన్నాను. టిఫిన్ తినేసి ఇంకా తర్వాత అంట్ల పని బట్టల పని అయితే చేశాను. ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తం ఊడ్చి బండ్లు అయితే తుడుస్తున్నాను. బండ్లు తుడటానికి ఈరోజు నా పరిస్థితి చూడండి ఎలా ఉందో. బండ్ల తుడిచే కర్ర ఇరిగిపోవటం వల్ల బండ్లు ఇదిగోండి ఇంక ఈ విధంగా తుడుచుకోవాల్సి వస్తుంది. నవీన్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కర్ర ఒకటి తెప్పిద్దాం అనుకుంటున్నా, ఊర్లో అయితే దొరుకుతాయి కానీ మర్చిపోతున్నాను. బండ్ల తుడిచేటప్పుడు గుర్తుకొస్తుంది. 2 రోజులు అవుతుంది ఇరిగిపోయి. ఇంక ఇరిగిపోయిన కాంచి సరిగ్గా బండ్లు అయితే తొడవట్లేదు. వంగి తొడవాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఇంకెన్ని రోజులు తొడవకుండా ఉంటాము. ప్రతిరోజు బండ్లు తుడుచుకునే వాళ్ళకి 1 రోజు 2 రోజులు తొడవకపోతే ఇంక ఇల్లు ఎలా ఉంటుంది, అసలు మనకు మనశ్శాంతి అనేది ఉండదు. బండలే కనిపిస్తూ ఉంటాయి, వాటిని చూస్తుంటే దుమ్ముగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈరోజు ఇంక ఇలా అయినా తుడిచేద్దామని చెప్పేసి ఇంక ఇదిగోండి వంగొని ఈ విధంగా తుడుచుకుంటా వస్తున్నా. అంటే అంత కష్టమేమి లేదులే, మరీ కిందకేం వంగట్లేదు కదా, అంత కష్టంగా ఏమి లేదు. కాకపోతే మనకు పెద్ద కర్ర పట్టుకొని తొడవటం అలవాటు అయిపోయింది కదా, ఇంక ఇలా తొడవాలంటే కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా సాయంత్రం అయినా కానీ గుర్తుంచుకొని కొత్త కర్ర అయితే తెప్పించుకోవాలి. ఈరోజు పనులైతే ఇవేనండి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ కలుద్దాం.